క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. హైదరాబాద్లోని సున్నం చెరువు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు హైడ్రా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 20 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో సరికొత్త హంగులతో సున్నం చెరువు రూపుదిద్దుకుంటుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా హైడ్రా చేపట్టిన చెరువుల సుందరీకరణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే బతుకమ్మ కుంట, నల్ల చెరువు హైదరాబాద్ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గతంలో 14 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉండేటటువంటి ఈ చెరువు ప్రస్తుతము మొత్తం విస్తరించింది. దాదాపు 30 ఎకరాలకు ఈ చెరువును విస్తరింపజేసినటువంటి పరిస్థితి. రైట్ నౌ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే పూర్తిగా ఎక్కడైతే చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఎలా అనిపిస్తుంది, ఏంటి, ఎట్లా ఉంది? ఈ ఇల్లీగల్ గా మన వాటర్ ట్యాంకర్ బిజినెస్ ఎక్కువ నడుస్తూ ఉండింది అనమాట. ఒకప్పుడు మీకు ఈ చెరువు ఏదైతే 14 ఎకరాలు ఉండిందో కంప్లీట్ గా మీకు సెప్టిక్ ట్యాంక్ లాగా ఉండింది. ఇది ఆ సెప్టిక్ ట్యాంక్ లో ఉన్న పక్కన వీళ్ళు బోర్లు వేసి ఆ బోర్లతో ఆ వాటర్ ని అందరికి ఇక్కడ దగ్గర ఉన్న పీజీ హాస్టల్స్ వాటికి అందరికి సప్లై చేసేవాళ్ళు అనమాట. సో మనము హైడ్రా ఇప్పుడైతే మనం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో 2025 లో మనము వర్క్ స్టార్ట్ చేసాము. సో ఇది 3 phases అండి. సో వాట్ ఈస్ దట్ అంటే లైక్ రిస్టోరేషన్ ఒకటి, రెజ్యునేషన్ ఒకటి, బ్యూటిఫికేషన్ ఒకటి అనమాట. సో మనం ఫైనల్ స్టేజ్ లో ఉన్నాం, బ్యూటిఫికేషన్ స్టేజ్ లో ఉన్నాం. సో రిస్టోరేషన్ లో మనం ఏం చేసామంటే కంప్లీట్ గా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసాం. దీని ప్రత్యేకత అని చెప్పడం అంటే ఏం చెప్తారు? ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్రెష్ వాటర్ పాయింట్, ఇది ఫ్రెష్ వాటర్ ట్యాంక్ అనమాట. ఫ్రెష్ వాటర్ పాయింట్ తో పాటు మీకు ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు మీరు చూస్తుంటే ఇది ఇంకా వర్క్ అండర్ ప్రోగ్రెస్ లో ఉన్నా కానీ మీకు మినిమం ఒక 1000 మంది వచ్చి వాకింగ్ వెళ్తున్నారు అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బస్తీ వాళ్ళకందరికీ ఇది ఒక మంచి లంగ్ స్పేస్ క్రియేట్ అవుతూ ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ జోన్ ప్లస్ ఆహ్లాదకర వాతావరణం. మీరు మార్నింగ్ 4 నుంచి 8 వరకు 9 వరకు ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ 4 నుంచి 8 వరకు పబ్లిక్ లో మీకు అన్ని వయసు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి మినిమం ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయడానికి ఉన్నట్టు యాక్టివిటీస్ ఉంటున్నాయి అనమాట. ఒకసారి పార్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ లుక్కే చాలా వరకు అట్రాక్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఇది రియాలిటీ వీడియోలు చూసి ఏఐ చేయడం కాదు, రియాలిటీలో మన హైదరాబాద్లో డెవలప్మెంట్ ఎలా ఉందనేది హైడ్రా వచ్చిన తర్వాతే అసలు హైదరాబాద్ ఇలా ఉంటే ఎంత బాగుందని చెప్పి ప్రతి వీధిలో చెరువున్న ప్రతి చోట పీపుల్ ఎక్స్పెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ లేక్స్ అండి. ఈ సున్నం చెరువు గురించి చెప్పాలంటే మన యోనస్ గారి ఆధ్వర్యంలో మన హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారి టీము పక్కాగా ప్లాన్ చేసి 3 ఎమ్మెల్యేస్ మధ్య ఇలాంటి బ్యూటిఫుల్ లేక్ ఉందంటే 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారికి, తర్వాత ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారికి, షేర్లింగం ఎమ్మెల్యే పేరున చెప్పుకుంటూ హైడ్రా కమిషనర్కి మాత్రం మా కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు రంగనాథ్ గారు. మీ చుట్టుపక్కల కాలనీ గాయత్రి నగర్, పర్వత నగర్, వివేకానంద నగర్, ఇటు సైట్ 3 వీళ్ళందరికీ ఇది గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంది. అంత పెద్ద అసెట్, ఇంత మంచి అసెట్ ఇక్కడ ఎక్కడా ఉండదు. చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి, రంగనాథ్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. సార్, మేము మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ వాకింగ్ చేస్తున్నాం. ఈ సున్నం చెరువు అనేది మేము ఇక్కడ సైట్ 3లో ఉంటాము. పుట్టి పెరిగింది మేము ఇక్కడే. అప్పుడు ఒక మురికి కుప్పల్లాగా ఉన్నటువంటి సున్నం చెరువును ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి, పెద్ద మనుషులు వాకింగ్ చేసుకోవడానికి ఒక అద్భుతంగా కల్పించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ధన్యవాదాలు. 10 సార్లు మా కాలనీ వెల్ఫేర్ నుంచి పోయినా, ఏ రోజు పోయినా నేను మాట ఇచ్చాను, మీకు ఖచ్చితంగా రోడ్డు ఇస్తాను అన్నారండి. ఒకప్పుడు ఈ చెరువు చూడుతుంటే బరగొడ్లు వాసన, మా బోర్లు కూడా గాయత్రి కాలనీకి వాటర్ మొత్తం ఈ చెరువులో మురికి నీళ్ళు వచ్చేదండి. ఈ రోజు మురికి నీళ్ళు మొత్తం డైవర్ట్ చేసి డైరెక్ట్ కాలబెట్టి ఓన్లీ మంచి నీళ్లు. వర్షం పడితే ఇక్కడ బోర్లు ఒకప్పుడు 100 బోర్లు ఉండేదండి. మా కాలనీకి వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. ఆ బోర్లు మొత్తం తీసేశారు. ఇది చూస్తుంటే అప్పటికి ఇప్పటికి 100% డిఫరెన్స్ ఉందండి. ఈ చెరువుని ఎంత బాగా చేశారంటే రంగనాథ్కి లైఫ్ లాంగ్ మా గాయత్రి తరపున గుర్తుండిపోయేటట్టు రుణపడుతున్నామండి. ఆ సర్వాంగ సుందరంగా సున్నం చెరువు అయితే తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది సున్నం చెరువు ప్రత్యేకతలు. వీడియో జర్నలిస్ట్ ఫనీతో నుమాన్ యోబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.